హైదరాబాద్ లో కేటీఆర్ పర్యటనలో కాసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ముషీరాబాద్ లో కేటీఆర్ కాన్వాయ్ ను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. హైదరాబాద్ లో కేటీఆర్ పర్యటనలో కాసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, విజయ్ చంద్రిక, ఏదైతే మూసీ బాధితుల భరోసా కోసం బయలుదేరినటువంటి కేటీఆర్ కు నిరసన సగ తగిలింది. సో ఏదైతే కేటీఆర్ పర్యటనలో కాసేపు అయితే ఒకంత ఉద్రిక్త చోటు చేసుకుందని చెప్పవచ్చు. ముషీరాబాద్ లో కాంగ్రెస్ శ్రేణులు కేటీఆర్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ కాన్వాయ్ ని పూర్తిగా ఎక్కడికక్కడ కూడా కాంగ్రెస్ శ్రేణులతో అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. సో కొంతమంది కార్యకర్తలు అయితే కేటీఆర్ ఉన్నటువంటి వెహికల్ ఏదైతే ఉందో సో వెహికల్ మీద ఎక్కేసి పెద్ద ఎత్తున కేటీఆర్ డౌన్ గో బ్యాక్ కేటీఆర్ అంటూ కూడా వారు ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే మూసీ బాధితుల భరోసా కోసం ఇటు అంబర్పేట, గోల్నాక, దాంతో పాటు ఏదైతే ఇటు లంక కాలనీలు ఏదైతే ఉన్నాయో ఆ ఏరియాస్ లో మూసీ ఎఫెక్టెడ్ ఏరియాస్ లో కేటీఆర్ పర్యటిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో కేటీఆర్ ను ముందస్తుగానే అడ్డుకుంటామంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులు పిలుపునిచ్చి అందులో భాగంగానే కొంత అంబర్పేటలో మొదట అడ్డుకునే ప్రయత్నం చేయగా వారందరూ కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. తర్వాత ఏదైతే ముషీరాబాద్ కి చేరుకున్నటువంటి కేటీఆర్ ను అదేవిధంగా కాన్వాయ్ లో ఉన్నటువంటి ఇతర మంత్రులు వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. కాన్వాయ్ కి అడ్డుకుని వారంతా కూడా కొంత నినాదాలు చేసినటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా వారిని వెంటనే అదుపులోకి తీసుకుని సిఎస్కి అయితే తరలించినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ముఖ్యంగా ఏదైతే మూసీ విషయంలో కానివ్వండి ఒక ప్రభుత్వం మంచి కార్యక్రమం చేపడుతున్నటువంటి నేపథ్యంలో ఇటు ప్రజలకు తప్పుదోవ పట్టించే విధంగా కేటీఆర్ వ్యవహరిస్తున్నారు. సో ప్రజలను అమాయక ప్రజలను రెచ్చగొడుతున్నారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలతో ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో తక్షణమే ఇటు ఏదైతే కేటీఆర్ చేపడుతున్నటువంటి ఏదైతే భరోసా ఉందో వాటిని నిలిపివేయాలంటూ కూడా వారు అక్కడ ఉన్నటువంటి వారు ఏదైతే కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఉద్రిక్త వాతావరణం కేటీఆర్ పర్యటనలో అయితే చోటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ నుమాన్.